జయచల సద్గురు బ్రహ్మహరాజుతో ఈరోజు ఇక్కడ రాస్తుంది మీకు ఏమైనా అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నా. పైన ఇక్కడ ఏముంది టైటిల్, ఆ పేరు ఎప్పుడన్నా విన్నారా మీరు? మీరు ఎప్పుడో వినుంటారని నేను అనుకుంటున్నా. ఇది తాతగారి గ్రంథం. అచల సద్గురు సార్వభౌములైన శ్రీ 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 నిజానంద మెట్టపల్లి సత్యనారాయణ రాజయోగి గారు రచించినటువంటి పరిపూర్ణ సుబోధ రత్నావళి అనేటువంటి గ్రంథం. అది మనం చాలాసార్లు చదువుంటాం కదా అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ చదవకపోతే మళ్ళీ చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఈ మధ్యనే నేను చదువుతూ ఉన్నాను అన్నమాట. మొత్తం పుస్తకం మొత్తం కాదు, ఆ చివరిలో నాయన గారు 108 ఉపదేశ వాక్యాలు రాశారు. ఏం రాశారు? 108 ఉపదేశ వాక్యాలు రాశారు. మన ఈ మధ్యన కళ్యాణి గారు వస్తే కళ్యాణి గారికి ఒక వాక్యం చదివి మేము చెప్పుకున్నాం. మన ఇంటికాడికి వస్తే కళ్యాణి గారి ఇంటికాడికి వస్తే ఒక 104 ఉపదేశ వాక్యం 104 వచ్చి చెప్పుకోవడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి భగవద్గీతలో ఉంటుంది. ఎక్కడుంటుంది? భగవద్గీతలో ఉంటుంది. ఆంజనేయ స్వామి యొక్క శక్తి సుందరాఖండలో హనుమాన్ చాలీసాలో ఉంటుంది. శ్రీరాముని యొక్క శక్తి రామాయణంలో ఉంటుంది. అంటే ఒక్కొక్క శక్తి, అంటే ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క శక్తి ఉంటుంది. అలాగే నాయనగారి యొక్క శక్తి ఉపదేశ వాక్యాల్లో ఉంది. ఎందులో ఉంది? ఉపదేశ వాక్యాల్లో ఉంది. మీకు అర్థంతో సంబంధం లేకుండా అయినా కానీ 108 వాక్యాలు రోజు ఒక 40 రోజులు మీరు పారాయణం చేయండి. మార్పు రాకపోతే నన్ను అడగండి, అందులో ఏమాత్రం సందేహం లేదు. మీరు ఒక దీక్ష పట్టి పరిపూర్ణ సుబోధ రత్నావళి అనేటువంటి గ్రంథంలో చివరన ఉన్నటువంటి 108 వాక్యాలు రోజు మీరు పారాయణం చేయండి. 40 రోజులు ఒక దీక్షగా చేయండి. మీకు మార్పు రాకపోతే నాకెందుకు మార్పు రాలేదని మీరు అడగండి. ఖచ్చితంగా నాయనగారి యొక్క శక్తి, వారి యొక్క అనుగ్రహం మన మీద ప్రసరితమవుతుంది. మనలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. మీకు ఎలా తెలుసని మీరు అనొచ్చు. మీకు ఎలా తెలుసని, నేను ప్రాక్టికల్గా నేను అన్ని రోజులు కూడా చదవాలి, కొన్ని రోజులు చదివితేనే నాకు ఆ మార్పు తెలిసింది. నాకు మార్పు వచ్చింది కాబట్టి మీకు కూడా మార్పు వస్తుందని నేను అనుకొని నేను గట్టిగా చెప్తున్నా. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. అందుకే ఉపదేశ వాక్యాలు చదివితేనే ఆ ప్రయోజనం కలుగుతుంది. అర్థంతో కూడా సంబంధం లేదు. నేను ఇక్కడ చెప్పేది ఎటువంటిది ఏంటంటే శబ్దశక్తికే అంత పవర్ ఉంది. అంటే వారి యొక్క ఎనర్జీ, నాయనగారి యొక్క శక్తి ఉపదేశ వాక్యాల్లో నిక్షిప్తం చేశారనేటువంటిది నా నమ్మకం. నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నా. మీరు ప్రయత్నం చేయండి. మీకు అనుభూతి కలకపోతే మీరు అడగండి. ఓకే. ఉపదేశ వాక్యం 11. మీరు ఇంటికి వెళ్ళాక ఈ నెంబర్లు వేసుకొని పోండి. మళ్ళీ ఒకసారి ఇంటికాడ చదవండి. పుస్తకం తీయండి, బయటికి ఏమి తప్పేముందమ్మా. ఇన్ని రోజులు చదవలేదు, మళ్ళీ చదివితే గురువుగారు ఏమైనా అనుకుంటారని ఏమైనా ఆలోచన ఉందా మనకి? వాళ్ళకే చదవచ్చుగా, ఏమనుకోరుగా. ఉపదేశ వాక్యం ఏంటి? ఫస్ట్ 11. ఉపదేశ వాక్యం 11. మానవులు గ్రంథము చదివి పూర్ణలము కావలేనని నిశ్చయించెదరు, కానీ గ్రంథములు చదువుట వలన నిశ్చయ జ్ఞానము కలగదు, ఆచరణ కుదరదు. ఉపాధ్యాయుడు లేకుండా విద్యను అభ్యసించుట ఏ తీరుగా సాధ్యపడదో అదే విధం. అందువలన సద్గురువును చేరి వారి కృపకు పాత్రులైన వారికి జ్ఞాన విజ్ఞానములు కలిగి ఆచరణ విధానము లభించును. కర్తృత్వరహిత కర్మాచరణము జన్మరహితము లభించును. ఏమన్నా అర్థమైందమ్మా? ఇది అర్థమైతేనే ఉందిగా గురువుగారు, ఇంకా అందులో చెప్పుకునేది ఏముందని మీరు అనొచ్చు. అయినా కానీ ఒకసారి ఏమైనా ఉంటే రివ్యూ చేసుకుందాం. గ్రంథము చదివి పూర్ణులము కావాలేనని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. వెనకటి రోజుల్లో పుస్తకాలు చదవడం అంటారు. ఇప్పుడు పుస్తకాలు కాకుండా ఇప్పుడు ఏమనుకోవచ్చు? యూట్యూబ్. ఇప్పుడేమిటి? వెనకటి రోజుల్లో పుస్తకాలు అయితే ఇప్పుడు యూట్యూబ్. అంటే ఇదే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏంటది? మానవులు గ్రంథము చదివి పూర్ణులము కావాలేనని నిశ్చయించెదరు, అలాగే యూట్యూబ్ చూసి పూర్ణులము కావాలేనని నిశ్చయించెదరు. ఓకే, నిశ్చయించరు. కానీ గ్రంథములు చదువుట వలన నిశ్చయ జ్ఞానము కలగదు. యూట్యూబ్ చూసి
మన యూట్యూబ్ చూడటం ద్వారా నిశ్చయ జ్ఞానము కలగదు. ఎందుకు? పుస్తకాలు చదివితే ఎందుకు అంత అసలు ప్రయోజనం లేదని కాదు, పూర్ణ జ్ఞానం సిద్ధించదు అని చెప్తున్నారు. ఏం చదివితే? పుస్తకాలు చదివితే పూర్ణ జ్ఞానం కలగదు అంటున్నారు. అలాగే నా ఇంటెన్షన్ ఏంటంటే యూట్యూబ్ చూడవచ్చు, కానీ యూట్యూబ్ చూడడం వల్ల పూర్ణ జ్ఞానం కలగదు. కొంతవరకే జ్ఞానం, ఒక పరిమితమైనటువంటి జ్ఞానం లభిస్తుంది తప్ప పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అనేటువంటిది యూట్యూబ్ చూడటం ద్వారా రాదు అనేటువంటిది నా ఇంటెన్షన్. అర్థమైందమ్మా? ఏం చేయాలి అంటే శాస్త్రాలు చదివితే ప్రయోజనం కలగదా? శాస్త్రాలు చదివితే ప్రయోజనం కలగదా? మరి కలకపోతే మన ఆశ్రమంలో ఇన్ని పుస్తకాలు ఉంటాయిగా, మరి ఆ పుస్తకాలు ఎందుకు దండగేనా అంటే సద్గ్రంథ పఠనం చేయటం అనేటువంటిది మనకు నాయనగారు చెప్పారు. అర్థమైందమ్మా? వాచిక తపస్సు అనేటువంటి దాంట్లో చెప్తారు. ఏ తపస్సు? వాచిక తపస్సు అని చెప్తారు కదా. అర్థమైందా? వాచిక తపస్సులో సద్గ్రంథ పఠనం చేయాలి, సత్సంగ శ్రవణం చేయాలి అనేటువంటిది అంశాన్ని ఉదహరిస్తారు. సద్గ్రంథ పఠనం చేయాలి అంటే సద్గ్రంథ పఠనం చేయాలని అందులోనే ఉంది కదా. పుస్తకాలు చదివితే పూర్ణ జ్ఞానం కలదని ఇక్కడ రాశారేంటి అని మనకు డౌట్ రావాలా వద్దా? ఏం గురుగారు మరి మేమేమంటాం, ఏదంటే ఏమంటారో మాకెందుకు ఈ చిక్కు, సైలెంట్గా ఉంటే అదే మీరే చెబుతారుగా అని అనుకోవచ్చు. అంటే సద్గ్రంథ పఠనం చేయాలి, కానీ అది సద్గురుముఖత సద్గ్రంథ పఠనం చేయాలి. గురువు యొక్క సమక్షంలో సద్గ్రంథ పఠనం చేసినప్పుడు సందేహం అనేటువంటిది ఉండదు. ఒకవేళ సందేహం కానీ సంశయం ఉంటే వారు అప్పటికప్పుడే అక్కడే మనకు ఆ సంశయాన్ని నివృత్తి చేస్తారు. అందుకనే సద్గ్రంథ పఠనం చేయాలి, కానీ స్వకీయంగా కాదు, సద్గురువు యొక్క సమక్షంలో సద్గ్రంథ పఠనం చేయాలి. మీరు సపోజ్ ఉదాహరణకి ఇప్పుడు పోయిన నెల సీతమ్మ గారు ఆరాధన ఉంది కదా, ఇప్పుడు నెల రోజులైంది కదా, ఈ నెల రోజుల లోపల మీరేమైనా సద్గ్రంథ పఠనం చేశారా అంటే సద్గ్రంథ పఠనం మేము చేయలేదని మీకు ఎందుకు డౌట్ వచ్చింది అయ్యగారు? మా ఇంట్లో పుస్తకాలు లేవనుకుంటున్నారా, మేము చదవలేదనుకుంటున్నారా అని మీరు అనొద్దు. మీరు చదివే ఉంటారు. కాకపోతే నేను సద్గ్రంథ పఠనం చేసినప్పుడు సందేహం వచ్చి ఉండాలి కదా, ఒక్కళ్ళు కూడా నన్ను ప్రశ్నించలేదని నేను చెప్పి నేను అనుకుంటున్నాను అంటే మీకు ఎమ్మటే ఆన్సర్ ఉంటుంది మీ దగ్గర. మేము పూర్ణ జ్ఞానం కాబట్టి మాకు సందేహం కలగలేదని మీరు అంటారు. మాకు ఆ జ్ఞానం లేకపోతే కదా మిమ్మల్ని అడగాల్సి వచ్చేది. మాకు ఆ మాత్రం తెలియని వాళ్ళమా, మాకు అన్నీ తెలిసాయే, మళ్ళీ మీ దాకా వచ్చి అడిగేది ఏంది అని మీరు అనొచ్చు. ఓకే, ఆల్ రైట్, ఐఎమ్ హ్యాపీ. మీరు ఒక గ్రంథాన్ని పఠించి మీకు కించిత్తు కూడా సందేహం లేకపోతే చాలా సంతోషిస్తాను. ఎందుకంటే గురువుగారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉందని నేను నమ్ముతా. మీరు కూడా పరిపూర్ణులు అని చెప్పి నేను నమ్ముతా. ఎందుకంటే సంశయరహితమే జ్ఞానానికి ప్రతీక. మనం జ్ఞానం పొందామని దానికి ప్రతీక ఏంటి? సంశయరహితం. ఒక సద్గ్రంథాన్ని పఠించిన తర్వాత కూడా మనకి సంశయం రాలేదంటే ఇక అంతకంటే గొప్ప ఎవరు? నేను ఎప్పుడైనా పుస్తకం చదివాను, ఏదైనా పుస్తకం చదివితే నాకు డౌట్స్ వస్తే పేపర్ మీద రాసుకుంటా, ఏ మహాత్ముడైనా ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పకపోతారా, వినకపోదామా అని. అది మీరు జ్ఞానులు కాబట్టి మీకు కలగట్లేదు, నాకు చాలా సంతోషం. చాలామంది ఈ మధ్యన యూట్యూబ్ చూస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు. మన యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోస్ విని మాకు అది అర్థం కాలేదు, అది ఎలాగూ ఇది ఎలాగూ అని చెప్పి చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు. నేను చాలా సంతోషిస్తున్నా. ఎందుకంటే ఎక్కడెక్కడ వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. మన వాళ్ళందరూ చాలా శ్రద్ధగా వింటున్నారు, వీళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి ఐఎమ్ హ్యాపీ. వీళ్ళకి అసలు ప్రశ్నే రావట్లేదు. మరి మామూలు విషయం అమ్మా, అవునా కాదా? వేరే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అడిగారు, మనకు తెలుసు కాబట్టి అడగట్లేదు. మరి ఇంత గొప్పతనం, మరి దాన్ని నేను సంతోషించాలి కదా. నాయనగారు కానీ అమ్మగారు కానీ మంచిగానే శిక్షణ ఇచ్చారు మనకి, అందుకే మళ్ళీ మనకి సంశయాలు కలగట్లేదు. వేరే వాళ్ళు ఎక్కడెక్కడో మరి సాధన చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి అడిగి తెలుసుకున్నారు, తప్పేముంది? ఒకవేళ మొన్న అష్టదళ పద్మం గురించి అడిగారు, బ్రహ్మాండ పంచీకురుని గురించి అడిగారు, మన పంచభూతాల్లో నుంచి స్థూల శరీరం ఎలా వచ్చిందని అడిగారు కొంతమంది. మరి కర్మరహితం ఎలా అవుతుందో అడిగారు.
ఇలా అడుగుతున్నారు. మన నకరకల్లి వెళ్తే కూడా అడిగారు, కర్మం ఉందా జన్మం ఉందా, ఇలా అడుగుతున్నారు వాళ్ళు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళవి, ఏవాళ్ళకి మన ప్రయత్నాలు మనీ. ఓకే, ఒక ప్రశ్న అడగొచ్చా మిమ్మల్ని? అమ్మ, మీరు రోజుకి ఎంత సమయాన్ని ఆధ్యాత్మికానికి కేటాయిస్తున్నారు? ఏమైనా చెప్పగలరా రైట్గా కరెక్ట్గా? మా రాధకేని కూడా అడుగుతున్నా, రోజుకు ఎంత సమయం ఆధ్యాత్మికాన్ని గురువుగారి కేటాయిస్తున్నారు? ఇంతకుముందు ఎప్పుడో ఒక 3 సంవత్సరాల క్రితం 2 గంటలు ఏమి ఇస్తా అన్నారు గురువుగారికి. మరి ఇస్తున్నారా ఇవ్వట్లేదా అనేటువంటిది ఎవరికి వాళ్ళకి. పోనీ 2 గంట అనుకున్నాం అప్పుడెప్పుడో. మీకు పద్మకి గుర్తుండాలి, గంట వినియోగిస్తుందండి అక్కయ్య. పద్మకి గంట వినియోగిస్తుంది. సరే 23 గంటలు సొంతానికి వాడుకున్నా కానీ 1 గంట మాత్రం అమ్మ శివపార్వతి గారు కూడా 1 గంట వినియోగిస్తున్నారంట. అమ్మ పద్మకే శివపార్వతి గారు ఇద్దరు. కళ్యాణి గారు గంట, 8 గంటలు. సో గ్రేట్. ఓకే, మా లక్ష్మకే మంత్రానుష్ఠానం రోజుకి 4000 మంత్రానుష్ఠానం చేస్తున్నారు. చాలా సంతోషం. ఇంకా అట్లా ఎవరు ఎక్కువసేపు వినియోగించేవాళ్ళు గిన్నీస్ రికార్డ్ ఎవరికి వచ్చిందో చూద్దాం. ఇప్పుడు కళ్యాణి గారు 8 గంటలు అంటే హైయెస్ట్ అన్నట్టు. ఎవరంటే ఆచార్య శ్రీరామ శర్మ అని పేరు విన్నారమ్మా? ఆచార్య శ్రీరామ శర్మ, ఋషికేశ హరిద్వారం అది. వారు గాయత్రి పీఠాన్ని స్థాపించారు. వారు ఉద్యోగం చేసుకుంటూ కూడా రోజుకి 8 గంటలు సమయాన్ని కేటాయించారు మంత్రానుష్ఠానానికి. తర్వాత ఇప్పుడు కళ్యాణి గారు 8 గంటలు వినియోగిస్తున్నారని చెప్పారు. చాలా సంతోషం. అట్లా ఇంకెవరైనా ఇన్స్పైర్ అయ్యి ఒకవేళ తక్కువ టైం ఉంటే ఎక్కువ పెంచేటువంటి ప్రయత్నం. ఎన్నాళ్ళు ఉన్నా కానీ ఆ మంత్రం చదువుకోవడమేగా గురువుగారు, ఆ పుస్తకం చదువుకోవడమేగా. మరి ఎందాకని చదువుకుంటాం? బోరు కొట్టదు, పొద్దాకని ఒకటే పుస్తకం అంటుంటుందా? బోరు కొట్టిద్దా అమ్మ? ఎక్కువ టైమే. ఎందుకంటే అమ్మ మనకి బోరు కొట్టదు. ఒక ప్రశ్న అడుగుతుంది ఇంకోటి, బోరు కొట్టిందని చెప్పి అన్నం తినకుండా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు? మాకు బోరు కొట్టింది కాబట్టి వారం రోజులు మేము టీ తాగలేదని ఎవరైనా అన్నారా? అమ్మ మాకు బోరు కొట్టింది కాబట్టి మేము వారం రోజులు నిద్రపోలేదని అంటారా? ఏం పోతాం గురువుగారు, రోజు నిద్ర ఏం పోతాం? నిద్రపోమని అంటామా? ఓకే, అంటే తినటం మానాల. ఇప్పుడు ఇక్కడ బోరు కొడితే తినటం. ఓకే, అర్థమైందమ్మా? అంటే ఆలోచన అంటే ప్రయత్నం చేద్దాం, మన యొక్క ఎక్కువ సమయాన్ని ఆధ్యాత్మికానికి వినియోగించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అన్ని పవర్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు అన్ని పవర్స్ ఉన్నప్పుడు ఇంట్లో కానీ ఒంట్లో కానీ, ఎక్కడ ఇంట్లో కానీ ఒంట్లో కానీ పవర్ ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోతే మొత్తం అయిపోయి మంచంలో పడ్డ తర్వాత ఏం చేయలేము. నీ శరీరం సహకరించినప్పుడు, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నప్పుడు, ఆరోగ్యం అనుకూలంగా లేనప్పుడు నీకు మంత్రం చదవాలని అనిపించదు, ఈ స్పృహే ఉండదు, ఈ ధ్యాసే ఉండదు. కాబట్టి పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, కేవలం గ్రంథాలు చదివి పూర్ణులము కావలేనని నిశ్చయించెదరు, కానీ గ్రంథాలు చదవడం వలన నిశ్చయ జ్ఞానము కలగదు. నిశ్చయ జ్ఞానము కలగదు అని చెప్పారు. ఎందుకు కలగదు? ఎందుకంటే ఒక గ్రంథాన్ని చదివినప్పుడు అర్థం తెలియాలి. అర్థం తెలియాలి. సపోజ్ ఉదాహరణకి ఒక పుస్తకం భాగవత కృష్ణ తీసుకున్న వారి కందార్థాలు తీసుకొచ్చి రోడ్డు మీద వెళ్ళి ఎవరైనా ఉన్నారనుకోండి, ఒకళ్ళకి ఇచ్చి చదివి అర్థం చెప్పండి అంటే చెప్పగలుగుతారా? అర్థం చెప్పగలుగుతారా? ఎంతమంది చెప్పగలుగుతారు? గురువుగారు కొన్ని కందార్థాలకు మనకే అర్థం తెలియదు, ఇక వాళ్ళు ఏం చెప్తారు కొత్త వాళ్ళు? చిన్న ఎగ్జాంపుల్ ఒకటి, సకల జనుల సమ్మతిగా ఒకరైనను నడువలేరు ఉర్వీ స్థలిపై మకరాంక జనని జనకాదకులంకులలో నేనీవననేమి గణన. ఈ కందార్థం రాశారు ఎవరు? ఎవరు మాట్లాడట్లేదు? ఈ కందార్థం ఎవరు రాశారు? ఎవరు? వెంకటేశ్వర స్వామి అమ్మ. అయ్యో, ఈ కందార్థం ఎవరు రాశారు తెలీదా?
ఏమో అయ్యగారు ఏ పేరు చెబితే ఏమంటారు అనే అట్లేం లేదమ్మా. భాగవత కృష్ణదేశికుల వారు రచించినటువంటి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల్లో ఉన్నటువంటి కందార్థం. ఇది చదివి దీని అర్థం చెప్పమని ఎవరన్నా ఇక్కడ వచ్చిన కొత్త వాళ్ళని నేను అడిగితే చెప్తారమ్మా? మరి సీనియర్స్ చెప్పాలి కదా. అంటే ఒక గ్రంథం చదవడం వల్ల పరిపూర్ణ జ్ఞానం కలగదు అని అనుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఎగ్జాంపుల్ అర్థం కావడం కోసం చెప్పాను. అంటే ఏంటది? సకల జనుల సమ్మతిగా ఒకరైనను నడువలేరు ఉర్వీస్థలిపై. ఇది మనకు అర్థమైంది. అంటే సకల జనులు అంటే లోకంలో ఉన్నటువంటి జనం మొత్తాన్ని మెప్పించటం, అందరినీ మెప్పించి నడుచుకోవడం సాధ్యం కాదు అని చెప్పారు. ఎవరికి సాధ్యం కాదని చెప్పారు ఇందులో? మకరాంక జనని జనకాద్యకులంకులలో నేనీవననేమి గణన. ఇది అండర్లైన్ చేసుకోవాల్సింది. ఇప్పుడు మనం అర్థం చెప్పాల్సింది ఇక్కడ పై లైన్కి అందరు చెబుతారు, పై లైన్కి అందరు చెబుతారు, కింద లైను చెప్పాలి. కింద లైన్లో ఏముంది అమ్మా? ఏమనకే ఏమో అప్పుడు అమ్మగారు చెప్పేవాళ్ళు కానీ ఆడే దాచిపెట్టిన మనం పోయేప్పుడు ఆ సంచిలో పెట్టే, మరి అది ఎక్కడుందో సంచి కనపడిన తర్వాత మిస్ అయిపోయింది. అప్పుడు అమ్మగారు చెప్పినప్పుడు బాగుందని చెప్పి ఆ సంచిలో పెట్టా, ఏది చెప్పిన విషయాన్ని. సంచి పోయింది, అది కూడా పోయింది. అట్లుంటుందా పద్మకి? ఒకసారి సంచిలో ఉంటే ఓపెన్ చేయండి. నేను సంచి అనేది ఆ సంచి కాదు, ఈ సంచిలో మెమరీ స్టోరేజ్ ఇక్కడ కదా, స్టోరేజ్ లేవన్నది ఒకసారి కొట్టండి, ఈ బటన్ కొట్టండి. ఏమయ్య గారు అడుగునే ఆడపడుందో అది ఇప్పుడు చెప్పారా? 20 ఏళ్ల క్రితం చెప్పారు అమ్మగారు. వారుడు అర్థం చేసుకుంది. మకరాంక జనని జనకులు ఇక్కడ చెప్పిందండి. మకరాంక జననీ జనకులకే సాధ్యం కాలేదట. ఏది? సకల జనులను మెప్పించటం, ఈ ప్రపంచంలో ఉన్న మానవాళిని మొత్తం మెప్పించటం మకరాంక జననీ జనులకే సాధ్యం కాలేదన్నారు. అదే కదా కందార్థం. మకరాంకం అంటే ఏంటి? ఎట్లా అర్థం చేసుకోవాలో చెప్తున్నా. మకరి అంటే తెలుసమ్మా? పులే ఏంటది? మొసలి. మకరి అంటే ఏంటి? మొసలి. అంకము అంటే జెండా. ఏ వణకి అంతేగా. అంకం అంటే ఏంటి? జెండా. మకరం అంటే మొసలి. మకరాంకము అంటే మొసలి బొమ్మ ఉన్నటువంటి జెండా పట్టుకున్న ఆయన. ఏ బొమ్మ ఉంది ఆయన పట్టుకున్న జెండాకి? మకరాంకము అంటే ఏంటి? మొసలి బొమ్మ ఉంది. మొసలి గుర్తు ఉన్నటువంటి జెండా పట్టుకున్న ఆయన అంట. ఆయన పేరే ఉండదు, మాకేం తెలుసు అనమాకండి. ఆయన ఎవరు? ఆ జెండా పట్టుకున్న ఆయన ఎవరు అంటే మన్మధుడు. ఎవరు? మన్మధుడు. ఇప్పుడు అర్థమైందా? మకరాంకము జననీ జనకులు. మకరాంకం పట్టుకున్న ఆయన జనకీ మన్మధుడు యొక్క తల్లిదండ్రులు లక్ష్మీనారాయణుడు. ఎవరు? లక్ష్మీనారాయణ. అర్థమైందా? ఇప్పుడు కందార్థంలోకి వద్దాం. సకల జనుల సమ్మతిగా ఒకరైనను నడువులేరు ఉర్వీస్థలిపై మకరాంక జనని జనకాద్యకులంకలలో నేనీవననేమి గణన. ఇది సగం లైనే. కందార్థంలో సగం అర్థమైతే చాలు. అర్థమైందా? అంటే ఏంటి అర్థం? అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవాళిని సమానంగా చూడటం మొసలి జెండా ధరించినటువంటి మన్మథుడి యొక్క తల్లిదండ్రులకే సాధ్యం కాలేదు, లక్ష్మీనారాయణలకే సాధ్యం కాలేదు. నువ్వెంత, నేనెంత? నీవు, నేను, నీవు అన్న ఇక లెక్కే ఉంది. ఇంకా మనల్ని లెక్కించు, గణన అంటే లెక్కేసుకోవటం. ఇక నువ్వు నేను మన చుట్టాలని ఇది మన వల్ల ఏది కాదులే అని అర్థం. అర్థమైందమ్మా? అంటే అందరినీ మెప్పించడం ఎవరికి సాధ్యం కాలేదు అని ఆ కందార్థం. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామా ఈ సందర్భంగా? ఒకటి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామా? ఓకే. విష్ణుమూర్తి. ఉమాదేవరు విష్ణుమూర్తి అనుకుందాం, మంచి దేవుడే కదా. విష్ణుమూర్తిని అనుకుందాం, మంచి దేవుడు అనుకున్నాం కాబట్టి విష్ణుమూర్తిని అనుకుందాం. విష్ణుమూర్తి ఒక చోటుకి వచ్చాడు. అక్కడ ఇద్దరున్నారు. అక్కడ ఎంతమంది ఉన్నారు? ఇద్దరున్నారు. ఒకడు ప్రహ్లాదుడు, ఒకడు హిరణ్యకశిపుడు. ఎవరున్నారు అక్కడ?
ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు. ఇప్పుడు ఆ విష్ణుమూర్తి ఆ ఇద్దరిని సమానంగా మెప్పించగలడా? ఒప్పుకోడా? హిరణ్యకశిపుడు ఒప్పుకోడమ్మా. అదేంది? ప్రహ్లాదుడు చదువుతూనే ఉండగా మా దేవుడు అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అని చదువుతూనే ఉండగా, పద్యాలు చదువుతూనే ఉన్నాడుగా. మరి హిరణ్యకశిపుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అమ్మ, అర్జునుడు ఒకవైపు ఉన్నాడు, దుర్యోధనుడు ఒకవైపు ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఉన్నాడు అక్కడ మధ్యలో. ఇప్పుడు శ్రీకృష్ణుని ఇద్దరు ఒప్పుకుంటారా? దుర్యోధనుడు ఒప్పుకోడు. పాండవ పక్షపాతి అంటాడు. శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి. అటే మొగ్గు చూపుతారు. అంటే ఈయన ఎలా ఉన్నా కానీ వాడిని మెప్పించలేడు. వాడిని మెప్పించడం ఎవరికి సాధ్యం కాదు. అందుకే ఏమన్నారు అంటే, మనకి ఈ లోకంలో అందరినీ మెప్పించాలని అనుకోవడమే పొరపాటు. చుట్టాలు ఉంటారు కమ్మా, మొత్తం లెక్కేస్తే ఎంతమంది చుట్టాలు ఉన్నారని లెక్కేస్తే 128 మంది అయ్యారంట వాళ్ళ చుట్టాలు. ఎంతమంది? 128 మంది చుట్టాలని. 128 అందరితో కూడా శబాస్ అనిపించుకుందామని నేను ఫంక్షన్ పెట్టించిండు. 128 మందితోటి శబాస్ అనిపించుకుందామని నేను ఫంక్షన్ పెట్టించుకోండు. ఫంక్షన్కి వచ్చినటువంటి వాళ్ళు ఆమె చీర బాగలేదని ఒకళ్ళు, వేసుకున్న నగలు బాగలేదని ఒకళ్ళు, ఆయన డ్రెస్ బాగలేదని ఒకళ్ళు, టిఫిన్ బాగలేదని ఒకళ్ళు, భోజనం బాగలేదని ఒకళ్ళు, ఫంక్షన్ హాలే బాగలేదని ఒకళ్ళు, స్టేజీ బాగలేదని ఒకళ్ళు. చుట్టాలందరూ అంత సగం మంది విమర్శించారు, సాటిస్ఫై చేయలేకపోయిండు. అర్థమైందమ్మా? అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నారు ఆ కందార్థంలో, ఈ ప్రపంచంలో ఎవరినో మెప్పించాలనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అలా మెప్పించడం నీ వల్ల కాదు, నీ సాధ్యం కాదు. అందుకని ఏం చేయాలి? వాళ్ళని వదిలి నీ ధర్మం ప్రకారం నువ్వు జీవించు, ధర్మబద్ధంగా నువ్వు జీవించేటువంటి ప్రయత్నం చెయ్యి. ఓకే, ఇది అర్థమైంది కదా? అంటే ఈ విషయం మొత్తం మనం ఎందుకు చెప్పుకున్నాం? నాయనగారు ఏమని చెప్పారు ఇక్కడ? మానవులు గ్రంథము చదివి పూర్ణులము కావాలని నిశ్చయించెదరు. అర్థమైందా? గ్రంథం చదివితే పూర్ణ జ్ఞానం కలుగుద్ది అంటారు. కాకపోతే గ్రంథం చదివితే పూర్ణ జ్ఞానం కలుగుతుంది ఓకే, కానీ అది ఎక్కడ చదవాలా? సద్గురువు యొక్క సమక్షంలో చదివినప్పుడు పూర్ణ జ్ఞానం కలుగుతుంది. సద్గురువుతో సంబంధం లేకుండా మనం ఆ గ్రంథాన్ని చదవడం వల్ల పూర్ణ జ్ఞానం కలగదు మనకి. అంటే అందులో చెప్పబడినటువంటి అర్థాన్ని మనం గుర్తించలేము. ఆ అర్థాన్ని గుర్తించాలి అంటే మనకు అర్థం కాకపోతే ఆ అర్థాన్ని వివరించి చెప్పేటువంటి మహాత్ముల యొక్క సన్నిధి మనం చేరుకోవాలి. మీరు నాయనగారి పుస్తకం చదివే ఉంటారు. మీరు మా నాయనగారి పుస్తకంలో స్వరూప మనసు, అరూప మనసు అని ఉంటుంది. విన్నారా ఎప్పుడన్నా? స్వరూప మనసు, అరూప మనసు. లేకపోతే ఇంకో పదం చెప్తాం మీకు అర్థం కావటానికి. మనోలయము, మనోనాశము. మనసు ఉందా మనకి? మనసు ఉంది కదా. మనోలయము, మనోనాశము అంటే ఏమైనా అర్థమవుతుందా? మనోలయం ఏంటి, మనోనాశం అంటే ఏంటి? అరుణ, మనోలయం అంటే ఏంటి, మనోనాశం అంటే ఏంటి? అంజమ్మ గారు ఏమో అయ్యగారు చెబుతున్నారు కానీ ఇవన్నీ మేము ఎప్పుడో చిన్నప్పుడే వినేసినాం, ఇంటే విన్నారు. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. మనోలయం అంటే ఏంటి, మనోనాశం అంటే ఏంటి? అమ్మ అంజమ్మ గారు ఎవరైనా చెప్పచ్చు. లక్ష్మక్క నువ్వు చెప్తావా? మనోలయం అంటే ఏంటి, మనోనాశం అంటే ఏంటి? ఏది బెస్ట్ ఆప్షన్? మనం దేనికోసం ట్రై చేద్దాం? అదే ఆ మనసు లయం అంటే ఏంటి అర్థం, మనోనాశం అంటే ఏంటి అర్థం? ఇది పుస్తకంలో ఉంది, చదివిను. ఇప్పుడు అది మనకి ఎంతవరకు అర్థమైందో గుర్తు చేసుకోవాలి కదా. ఎవరైనా చెప్పొచ్చు. సీనియర్స్ ఉమాదేవి గారు చెప్పండి. నమ్మకం, అపనమ్మకం అని వారి అభిప్రాయం వారు చెప్పారు. ఓకే, ఇంకెవరైనా చెప్పొచ్చు దీనికి. మనోలయం అంటే ఏంటి, మనోనాశం అంటే ఏంటి? సామ్రాజ్యం గారు ఏమైనా చెప్తారా? మస్తానరావు గారిని అడిగే చెప్పండి. ఓకే, అది ఒక అర్థం. మీ అభిప్రాయం ప్రకారం అది అర్థం. ఓకే,
ఇంకెవరైనా? రాధమ్మ గారు చెప్పొచ్చు. అది ఎట్లయినా చెప్పొచ్చు ఆన్సరు. అది ఎంతవరకు కరెక్ట్ ఉన్నది మళ్ళీ ఫైనల్ చేసుకుందాం. వాణక్కే మరి ఒక్క వాణక్కే ఉంది, నాకెళ్ళి చూడను కూడా చూడలేదు అంటుంది. ఆడితే నేను చెప్తా అంటుంది. చెప్పు వాణక్కే చెప్పు. సులోచన గారు మీరేం చెప్పొచ్చు? లక్ష్మీకాంతమ్మ గారు ఏం చెప్పొచ్చు? అరుణ ఎవరేం చెప్పొచ్చు? మనోలయం అంటే ఏంటి, మనోనాశం అంటే ఏంటి? ఇది చిన్న ప్రశ్న, అసలు పరిపూర్ణానికి సంబంధించిందే కాదు, ఇది లో లెవెల్ అన్నమాట. అంటే మన అయ్యగారి పుస్తకంలోనే ఉంది, అమ్మగారు ఎన్నోసార్లు చెప్పారు, మనకి మర్చిపోతున్నాం, అందుకే మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు దానివల్ల మనకేంటి లాభం అని మీరు అనుకోవద్దు, ఖచ్చితంగా దీనివల్ల ఉపయోగం ఉంటుంది. కళ్యాణి గారు మీరేమని చెప్తారా? మనోలయం అంటే ఏంటి, మనోనాశం అంటే ఏంటి? ఓకే, భగవంతుల్లో లయం అయ్యేటువంటి దాన్ని మనోలయము అని అనవచ్చు, జీవ బ్రహ్మైక్యము. ఓకే, అది మనోలయం. మనోనాశం అంటే ఓకే, అంటే మనోలయం అంటే మనస్సు ఇంకొక చోట లయం అయ్యేదాన్ని మనోలయం అంటారు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా లయం చేశారా అమ్మ? మనసుని ఎక్కడైనా లయం చేయమని చెప్పి, జీవుడిని ఏమైనా లయం చేయమని చెప్పి మనకు గురువు గారు కానీ ఎవరైనా ఎప్పుడైనా చెప్పారా మనకి? ఏమయ్యా మాకేం చెప్పలేదు, మాకు అట్లాంటి మాకు ఎప్పుడు చెప్పినట్టేం లేదు, మీరు చెబుతున్నారు ఏం చెప్పారా? చెప్పితే మీరు ట్రై చేస్తుంటారు కదా. గురువుగారి వాక్యాన్ని మీరు విడిచిపెడతారా? గురువుగారి వాక్యాన్ని శిరోధారయం అనరు, గురువుగారి వాక్యం మాకు శాసనం అంటారు. అట్లాంటిది మీరు విడిచిపెడతారా? ఇప్పుడు పోనీ ఎక్కడ లయం చేద్దాం పోయి? అది ఎక్కడ లయం చేయాలా? బ్రహ్మములో లయం చేయాలి. మనసుని ఎక్కడ లయం చేయాలి? బ్రహ్మములో లయం చేయాలి. దాన్ని మనోలయము అంటారు. మనోలయము అంటారు. మనోనాశము అంటే అసలు మనసును లేకుండా చేయటం, లయం చేయటం కాదు, అసలు లేకుండా చేయటం, దాన్ని లేకుండా చేయటం. ఎట్లా చెప్పనా చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు బిందెలో నుంచి ఒక గ్లాసు నీళ్ళు తీసుకున్నాం, బిందెలో నుంచి ఒక గ్లాసు నీళ్ళు తీసుకున్నాం. ఓకే, అర్థమైందిగా? బిందె తెలుసుగమ్మా, మీ బిందె అంటారా, ఇంకేమైనా వాడతారా? ట్యాంక్ అందామా? బిందె బాగానే ఉందిగా వరడం. బిందెలో నుంచి ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని పక్కన పెట్టినాం. అవి బిందెలో నీళ్ళు, ఇవి గ్లాసులో నీళ్ళు అన్నాం. ఇప్పుడు అర్థమైందమ్మా? ఈ నీళ్ళు దాంట్లో కలిపితే బిందెలో లయం చేయటం, గ్లాసులో నీళ్ళని ఏం చేయాలి? బిందెలో లయం చేయటం. అవునా? అప్పుడేమంటాం? గ్లాసులో నీళ్ళను బిందెలో లయం చేసినాం అంటారు. ఓకే, అర్థమైంది కదా? ఇది లయం చేయటం అంటే వీటిని తీసుకెళ్ళి దాంట్లో కలిపితే లయం అంటారు. అర్థమైందమ్మా? ఇప్పుడు లయం చేయడానికి, నాశనం చేయడానికి డిఫరెన్స్ ఏంటంటే, లయం చేస్తే దాంట్లో కలిసినాయి, ఇంకో గ్లాసులో ఇంకో నీళ్ళు తీసుకున్నారు, ఇంకో గ్లాసులో మళ్ళీ నీళ్ళు తీసుకున్నారు, వీటిని పొయ్యి మీద వేడి చేసి ఆ నీళ్ళన్నీ ఇంకింపజేశారు. నీళ్ళు ఒక్క చుక్క కూడా లేకుండా మంట ఎక్కువ పెట్టి ఆ గ్లాసులో నీళ్ళని ఏం చేశారు? మళ్ళీ లయం చేయకుండా ఇంకింపజేశారు. ఇప్పుడేమున్నాయి గ్లాసులో నీళ్ళు? ఒక్క చుక్క కూడా లేవు. ఇప్పుడేమైనాయి? నాశం. నువ్వు కూడా ఇదే అనుకున్నావు. ఓకే, అది పద్మకే కూడా ఇదే అనుకుందంట, కానీ నేను ఏం చెబుతున్నావు అని ఎదురు చూస్తుంది. అట్లా చూడటం రావాలి. ఓకే, డన్. అలా అనుకుంటే సంతోషం. అర్థమైందమ్మా? ఇప్పుడు ఓకే ఓకే, గుర్తు చేసుకోవటం అంటే మనోలయం అంటే బిందెలో, గ్లాసులో నీళ్ళు బిందెలో పోస్తే మళ్ళీ బిందెలో నుంచి మళ్ళీ గ్లాసులోకి వచ్చే అవకాశం ఉంది. ఏమవుతుంది? లయం చేయటం వల్ల ఏమవుతుంది? గ్లాసులో నీళ్ళు బిందెలో పోసి మళ్ళీ బిందెలో నుంచి మళ్ళీ గ్లాసులోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కానీ ఆ బిందెలో వేయకుండా వేడి చేస్తే ఆవిరైపోతే మళ్ళీ పోసే పని లేదు, తీసే పని లేదు. అది నాశం. మనోనాశం అంటే అది. దీనే అరూప మనసు, స్వరూప మనసు అని చెప్పి నాయనగారు పుస్తకంలో రాశారు. మీరు పుస్తకం చదివారన్నారు కాబట్టి నేను ఇది అన్నా, లేకపోతే నేను అది అనేవాడే కాదు. ఓకే, అర్థమవుతుంది కదా మనకి ఇప్పుడు ఇవన్నీ? అంటే ఏమర్థమవుతుంది ఇవన్నీ చెప్పుకుంటే మనకి? కేవలం
పుస్తకం చదవడం వల్ల పరిపూర్ణత అనేటువంటిది సిద్ధించదు. పుస్తకం చదవాలి. ఎప్పుడు చదవాలి అంటే సద్గురువు యొక్క ముఖతః విచారణ చేయాలి. సద్గురువు యొక్క ముఖతః విచారణ చేసినప్పుడు అందులో చెప్పబడినటువంటి భావాన్ని మనం గుర్తించగలుగుతాం. ఎట్లా గుర్తించాలి అనే దానికి ఎగ్జాంపుల్ చెప్పనా? ఎట్లా ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలమ్మా? ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి, లేనిది లేనట్లుగా తెలుసుకోవాలి. ఇది గుర్తుంచుకోవాల్సిన పదాలు. ఏం గుర్తుంచుకోవాలా? ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి, లేనిది లేనట్లుగా తెలుసుకోవాలి. ఏది ఉన్నదో దాన్ని గురించి తెలుసుకోవాలి, ఏది లేదో దాన్ని గురించి తెలుసుకోవాలి. అర్థమైనా? అందుకే ఏమంటారంటే శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధేస్ చలన కారణం అని చెప్పారు. శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధే చలన కారణం అన్నారు. ఇంకో ప్రమాదకరమైనటువంటి అంశాన్ని కూడా సూచించారు మన పెద్దలు. అర్థమైందమ్మా? ఇంకొక సలహా ఏం చెప్తున్నానంటే శాస్త్రజ్ఞానం బహుక్లేశం, అధికమైనటువంటి శాస్త్రాలను ఉచ్చారణ చేయటం వలన బుద్ధి చెలుస్తుంది అని సూచించారు. అర్థమైందమ్మా? అంటే శాస్త్రాలు ఎక్కువ చదివేటువంటి వాళ్ళకు ఉండే ప్రాబ్లం, మనకు కాదు అది. అర్థమైందా? ఆ ప్రాబ్లం ఎవరికి ఉంటుంది? ఎక్కువ చదివే వాళ్ళకు ఉంటుంది ఆ ప్రాబ్లం. మనకుంటుందా? మనకుండదు. మీకు మొన్న గ్రంథిత్రయ విచ్ఛేదనం గురించి ఒకసారి చెప్పుకున్నాం, గుర్తుంది ఏమన్నా మీకు? ఏమో అయ్యగారు అప్పుడు ఎప్పుడో చెప్పారు, మనకి అవన్నీ గుర్తుంచుకుంటాం. అవి అడుగుతారని చెబితే మళ్ళీ ఓసారి బట్టి వస్తాం, ఇక్కడికి వచ్చాక ఏం అడుగుతారో తెలియదా? అంటే గుర్తుంచుకోమని నేను అంటలేదమ్మా, అన్నీ గుర్తుంచుకోవడానికి మనం ఎవరు? అర్థమైంది? మీ పొద్దాకలు మీకు పనులు ఉండవా ఏంటి? ఈ పుస్తకాలు చదువుతారా? అర్థమైందమ్మా? అంటే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, తర్వాత ఆగ్నేయము, తర్వాత సహస్రారము. వీటిని ఏమంటారు? షట్చక్రాలు. ఏమంటారు? మళ్ళీసారి గట్టిగా అంటలేదు, షట్చక్రాలు అంటారు. వీటిని ఏమంటారు? షట్చక్రాలు అంటారు. మళ్ళీ చదవండి, లెక్కేయండి. 1 మూలాధారము, లెక్కేయండి. స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ. ఎన్నైనా 6 7 లెక్కండి. మళ్ళీ ఇప్పుడు మరి షట్చక్రాలు అంటే ఎన్ని? ఇప్పుడు మనం ఎన్ని లెక్కేసినాం? మరి షట్చక్రాలు అంటే 6 చక్రాలకు మరి 6 లెక్కేయాలిగా, 7 లెక్కేస్తున్నాగా. పొరపాటు పడినా? నేను పడ్డమైంది పొరపాటు ఏమన్నా? ఎన్ని ఉంటాయి? మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం. 7 వచ్చినాయి. 7 వచ్చినాయి. ఇది ఎక్కడ? మన అయ్యగారి పుస్తకంలో రాశారు. పొద్దాక అయ్యగారి పుస్తకం యానమాకండ కృష్ణయ్య గారు అని మీరు అనొద్దు, ఎందుకంటే అదే మనకి మెయిన్ మూలం. మనకు మూలం అదే అన్నమాట. అది బేస్ చేసుకొనే మన ఈ ఆశ్రమం నడుస్తుంది. నాయనగారు చెప్పిన జ్ఞానంతో అమ్మగారు ఈ ఆశ్రమాన్ని నిర్మించారు. అదే జ్ఞానంతో మళ్ళీ మనం కూడా కొనసాగాలి. అంతేగమ్మా? మీరు పుస్తకం ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి తీసి చూడండి. దాంట్లో షట్చక్ర సాధన అని ఉండదు, సప్తచక్ర నిరూపణం అని ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? సప్తచక్ర నిరూపణము అని ఉంటుంది. అవునా? సప్తచక్ర అంటే షట్చక్రాలు అంటే 6, 7వ చక్రాన్ని కలిపితే సప్తచక్రం. అయితే పూర్వకాలంలో 7వ చక్రాన్ని అనువదించలేదు. ఎందుకంటే సహస్రార చక్రానికి వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళే ఉంటారని నేను అనుకుంటున్నా, వెళ్ళితే అక్కడ ఇంద్రియాలు లేవు, పనిచేయట్లేదు. అక్కడ 7వ చక్రానికి వెళ్ళిన తర్వాత ఇంద్రియాలు పనిచేయట్లేదు. అక్కడ మనసు కూడా లేదు. ఏ అంజమ్మ గారు ఉంది ఆ మనసు? అది లేనే లేదాడా. బుద్ధి కూడా లేదు, మనసు లేదు, ఇంద్రియాలు లేవు, బుద్ధి లేవు, నేను అనే తలంపు కూడా లేదు. అందుకోసం
నీ ఉనికే తెలియట్లేదు కదా. తురీయం అంటారు దాన్ని, తురీయము అంటారు, సమాధి స్థితి అంటారు కదా. అలాంటి స్థితికి చెందిన తర్వాత ఎలాంటి అనుభవాలు అక్కడ వ్యక్తం కావట్లేదు కాబట్టి దాన్ని చక్రంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఆ రీతి గురించి తెలుసుకుంటే చాలు. సాధన చేయవలసింది ఎక్కడ? ఈ 6 చక్రాలని 7వ దానికి వెళ్ళిన తర్వాత సాధన చేసేదేముంది అమ్మా? అది చెప్పుకోవడానికి ఉన్న చక్రమే కానీ అక్కడ సాధన ఏమి లేదు. ఈ 6 అయిపోతే అది 7వ దాంట్లోకి ఎక్కి కూర్చున్నట్టే, 7వ దాంట్లోకి ఎక్కి కూర్చున్నట్టే. ఇందాక మీరు మానవబండి మహంలో కానీ ఇందాక తిరుమల తిరుపతి వెంకటరమణుని నిజ రూపమును గన్నార పద్మకే చదివింది కదా ఇందాక. అవును చదివారా? నేను కింద ఉన్నా కానీ వింటనే ఉన్నా. మీరు ఏమేమి తత్వాలు చదువుతున్నారో నేను వింటనే ఉన్నా. నాకు చాలా మంచిగా అనిపించింది. ఎంత మంచిగా అనిపిస్తున్నాయో కిందికి తత్వాలు. అన్నదానం చేసే కాడున్నా అక్కయ్యోళ్ళు సన్మానం చేస్తున్నా కానీ మీరేం చదువుతున్నారో వింటూనే ఉన్నా నేను. మీరు కూడా అందరూ అలాగే వింటున్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వచ్చే నెలలో మాత్రం అలా వినకపోతే వినే ప్రయత్నం చేయండి. ఓకే. 7 కొండలు ఎక్కాలో నన్ను చదువుతాం కదా. ఈ 7 కొండలకు అంటే 7వది చెప్పడానికే కానీ 6 చక్రాలే సాధన చేసేది. అందుకే నాయనగారి పుస్తకంలో మాత్రం ఏమని రాశారు? సప్తచక్ర నిరూపణము అని రాశారు. సప్తచక్ర నిరూపణము అని రాశారు. ఎందుకంటే ఇక్కడ నాయనగారు చెప్పిన పదం మనకి దృఢం కావాలని చెప్తున్నా. గ్రంథము చదివి పూర్ణులము కావలేనని తలంచెదరు కానీ అలాంటి పూర్ణ జ్ఞానము గ్రంథాలు చదవటం వలన రాదు అని చెప్తున్నారు. ఏం చేస్తే వస్తుంది? రాశారు నాయనగారు. ఆచరణ. ఉపాధ్యాయుడు లేకుండా విద్యను అభ్యసించడం ఏ విధంగా సాధ్యపడదు. అమ్మయ్య క్లారిటీ ఇచ్చారు. అందుకే నేను ఇందాక ఏమని చెప్పాను? నాయనగారు చెప్పిందే చెప్పాను అనమాట. గురువు యొక్క సమక్షంలో సద్గ్రంథ పఠనం చేయాలి అని చెప్పారు. అర్థమైందమ్మా? చాలామంది సద్గ్రంథ పఠనాలు చేస్తున్నారు కానీ ఈ అర్థంలో ఆలోచించలేదంట. మొన్న చంద్రశేఖర్ గారు వాళ్ళ ఇంటి దగ్గర ఇది గణేష్ మండపంలో ఉపన్యాసం చెప్తే చంద్రశేఖర్ గారితో అన్నారంట కమిటీ వాళ్ళందరూ, ఆ ఏరియాలో ఉండేవాళ్ళు, మేము ఏమో గురువుగారు వస్తారు ఉపన్యాసం చెప్తారనుకున్నాం కానీ గురువుగారు చెప్పినవి చాలా మంచిగా అనిపించినాయి. ప్రతి సంవత్సరం కూడా పంతులు వస్తాడు, పూజ చేపిస్తారు, వెళ్తారు. కానీ ఈ పూజలో ఇంత అర్థం ఉందనే విషయం గురువుగారు చెప్తే మాకు అర్థమైంది. ఇందులో కూడా ఇంత అర్థం ఉందా అని చెప్పి వాళ్ళు అన్నారట. అవునా కదండి? ఇంకొకటి, మన రాధక్కోళ్ళ ఇంటికాడ కూడా సత్సంగం జరిగిన తర్వాత మా ఇంటి ఎదురుగానే ఉండే అపార్ట్మెంట్లో మా ఫ్లాట్ ఎదురుగుండే ఆవిడ గారు ఒక మాట అన్నది. ఏమండి, మేము ఇప్పటివరకు మేము చాలా గొప్ప భక్తులు అని అనుకుంటున్నాం, మాకు చాలా తెలుసు అనుకున్నాం, మీరు చెప్పిన ఉపన్యాసం విన్న తర్వాత మాకేమీ తెలియదని ఇప్పుడు అర్థమైంది అన్నది. ఆమె అసలు అంత మాట అందనమాట. మామూలు భక్తురాలు కాదనమాట. తెల్లవారుదామున 5ంటికి వెళ్ళేసి స్నానం చేసి ఇంట్లో లలితా సహస్రనామాలు పారాయణం పెట్టి కిందికి వెళ్ళి పూలు కోసుకొని వస్తాం. మా ఇంట్లో కూడా యూట్యూబ్లో మన భక్తి ఇవే వస్తుంటాయి అనమాట. మా ఇంట్లో ఇవి వస్తుంటాయి, వాళ్ళ ఇంట్లో అవి వస్తాయి. మేము సౌండ్ ఆపితే వాళ్ళ వినొస్తుంటాయి అనమాట. మాకు లలితా సహస్రనామాలు అవన్నీ. మా భారతకి ఒక పోటీ వచ్చింది అనమాట. శ్రావణ శుక్రవారాలు, కార్తీక సోమవారాలు వస్తే ఇద్దరు టీవీలు ఇది ఆపితే అదేనొస్తుంది, అది ఆపితే ఏనొస్తుంది, పోటీ పడి ఏనొస్తాయి అనమాట. చాలా సంతోషం. ఇద్దరు పోటీ పడుతుంటారు. అక్క అక్క అంటది భారతక్కని. అక్క చెల్లెళ్ళు ఇద్దరు బాగున్నారు అనుకుంటాం మేము. ఓకే. అంటే మరి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నారు. కానీ అర్థం ఎంతమందికి తెలిసింది? అర్థంతో కూడిన జ్ఞానం, అర్థంతో కూడిన సాధన అవసరం. అర్థమైంది? అందుకే ఉపాధ్యాయుడు లేకుండా విద్య అభ్యసించడం ఎంత కష్టమో, గురువు అనుగ్రహం లేకుండా, గురువుతో సంబంధం లేకుండా చేయబడేటువంటి సద్గ్రంథ పఠనం అంత ప్రయోజనాన్ని కలిగించదు అని చెప్పారు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన
అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.